నాకు ఆఫీస్ టైం అవుతుంది, బయలుదేరుతాను. వెళ్ళిరండి, అంతకు మించి ఇంకేం చేస్తారు? ఏమనుకోనంటే చెప్తాను. పర్లేదు, చెప్పండి. మరి అదేం లేదు, మీరు నాతో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈ డబ్బు తిరిగి కట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. చిత్రాంగ్య, ఆ మాట ముందే చెప్పినట్టయితే ఆఫీస్ ఎలా పెట్టేవాడి కదా. చాలండి, ఉట్టికి ఎగరలేనుడు స్వర్గానికి ఎగురుతానన్నాడంట. సరే, ఇక్కడొద్దు, లోపలికి వెళ్దాం. ఓకే. కాంతం, టిఫిన్ రెడీ అయిందా? తీసుకొస్తున్నానండి, ఒక్క నిమిషం. కాంతం, హా, టిఫిన్ పెట్టావు, టీవా? వస్తున్నానండి, పెట్టిస్తాను. హలో, సార్ బయలుదేరుతాం సార్. ఏంటి ఇంకా లేటు? కాదు సార్, ఇప్పుడే టిఫిన్ తిన్నాను, టీ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఒరే నీ పాసుగాల, టీ ఆఫీసులో తాగొచ్చి బయలుదేరరా. బయలుదేరుతున్నాను సార్. ఏంటి టీ ఇవ్వా? అయ్యో, టీ పెట్టిస్తాను, ఆగండి. నువ్వు ఇచ్చేసరికి నా టైం అయితేలే కానీ నేను ఆఫీస్కి వెళ్ళి తాగేస్తా. సరే. ఏం మనిషో ఏమో, అంతా తొందరే. ఏంటే ఇంకా చెప్పు మరి. సరే మరి. ఈమెకి చేశాను, ఈమెకి చేశాను, ఈమెకి చేయాల. అవునా, ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఎవరు చెప్పండి. కాంతం గారేనండి మాట్లాడేది? హా, అది మేము ఎఫ్డి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఎఫ్డి బ్యాంకా? అది ఎప్పుడు నేను వినలేదే. మేము కొత్తగా పెట్టామండి, మీకు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నామండి. ఆహా, ఇప్పుడు నాకు ఎలాంటి లోన్ అవసరం లేదు సార్. అయ్యో మేడం, ఇప్పుడు మేము ఇచ్చే లోను దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు మేడం. డబ్బు కూడా ఇంత పీరియడ్లోనే కట్టాలని రూల్ ఏం లేదు మేడం. అయినా సరే నాకు అవసరం లేదు సార్. ఒకసారి ఆలోచించుకోండి మేడం, ఈ డబ్బు మీకు ఏదైనా చిన్న బిజినెస్ చేయడానికి ఉపయోగపడతాయి కదా. సరే, అసలు ఇంతకీ లోన్ నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? లాస్ట్ వీక్ మీరు ఒక మాల్కి వచ్చారు కదా, అప్పుడు మీరు కూపన్ ఫిల్ చేశారు, గుర్తుందా మీకు? అవి మా బ్యాంక్ నుంచి లక్కీ టిప్ తీసాం, అందులో నుండి ఒక 20 మందిని సెలెక్ట్ చేసాం, అందులో మీరు కూడా ఉన్నారు. కొత్తగా పెట్టిన బ్యాంక్ కాబట్టి కస్టమర్ రిలేషన్షిప్ కోసం ఈ ఆఫర్ ఇస్తున్నాం. ఓహో, అలాగా. అయితే ఎంత ఇస్తారు? ఒక్కొక్కరికి 3 నుంచి 5 లక్షల వరకు వాళ్ళ స్టేటస్ని బట్టి ఇవ్వాలని డిసైడ్ చేసాం. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఏమీ లేదండి. మేము ఒకసారి చెప్పేది వినండి, 3 లక్షలండి. ఆ డబ్బులు మీకు ఇంటి ఖర్చులకి మీ అవసరాలకి ఉపయోగపడతాయి కదా, ఎందుకు వదులుకుంటారు? అయితే దానికి షూరిటీ గానీ డాక్యుమెంట్స్ గానీ ఏమైనా ఇవ్వాలా? అబ్బే అదేం లేదండి, మేము ఒక ఫామ్ ఇస్తాము, ఆ ఫామ్ ఫిల్ చేసి దాని మీద సంతకం పెడితే చాలు, మా బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బు మీ ఇంటికి తీసుకొచ్చి మరీ ఇస్తారు. ఒక్క నిమిషం సార్, ఎలాగూ ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా, ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే ఆయన నాకు సపోర్ట్ చేయడు. ఆ బ్యాంక్ వాడు ఇచ్చే డబ్బులు తీసుకుని మనమే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే నా సొంత ఖర్చులకి నేను సేవింగ్ చేసుకోవడానికి ఉంటాయి కదా. సరే, తీసుకుందాం, దేనికైనా ఉపయోగపడతాయి. సరే, ఈ విషయం ఆయనకి తెలియనివ్వరు కదా. అయ్యో, ఇది మీ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదండి, ఇవి మీకు వచ్చే డబ్బులు మీరు నేను తెచ్చే ఫామ్ మీద సంతకం పెడితే సరిపోతుంది.
డబ్బులు తెచ్చి మేము మీకే ఇస్తాం. ఇంతకీ నాకు డబ్బులు ఎంత ఇస్తారు? జనరల్గా మేము 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇస్తాం, కానీ మీకు మాత్రం 3 లక్షల వరకు ఇవ్వగలం. అలాగే వస్తున్నాం. సరే, ఓకే సార్. నెక్స్ట్ సుజాతకు ఫోన్ చేయాలి. హా. 3 లక్షలు. హా. మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఆ. టైం అవుతుంది. టీ తీసుకోండి. ఓకే, థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి ఎప్పుడూ లేనిది ఈరోజు స్పెషల్గా తయారయ్యావు. ఎంత తయారైతే ఏం లాభంలేండి. ఏ నీకేం లోడ్ చేశానా? హబ్బే, ఏమీ చేయలేదు. కడుపు నిండా తిండి పెడుతున్నారు, అది చాలండి నాకు. అబ్బో, మళ్ళీ మొదలైంది. నాకు ఆఫీస్ టైం అవుతుంది, బయలుదేరుతాను. వెళ్ళిరండి, అంతకు మించి ఇంకేం చేస్తారు. సరే కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. ఇల్లు జాగ్రత్తనా నేను జాగ్రత్తనా? ఇల్లు జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. అలా చెప్పండి. వస్తానే. దీనికి ఏం తక్కువ లేదు, సరసాలు ఎక్కువ, మ్యాటర్ తక్కువ. సరే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? నా పేరు జగదీష్ అండి. అదే ఎఫ్డి బ్యాంక్ నుంచి కాల్ చేశాను కదా. హో, మీరా? రండి రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. మరి ఏం లేదండి, నాకు కొంచెం మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. సరే, ఏం డీటెయిల్స్ అండి? చెప్తానండి. మేడం, మీరు ఏం చదువుకున్నారు? నేనా? ఎంఏ చదువుకున్నానండి. ఓహో, మరి ఇప్పుడేం జాబ్ చేస్తున్నారు? అబ్బే, నేనేమీ చేయట్లేదు సార్. మరి హౌస్ వైఫేనండి. హౌస్ వైఫా? ఎంఏ చదువుకొని? అవునండి. సర్లే కానీ ఇంతకీ ఈ డబ్బు తీసుకొని ఏం చేస్తారండి? అదేనండి, ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ చేయండి, కానీ ఒక కండిషన్. అంటే ఏంటా కండిషన్? మేమిచ్చే డబ్బులు చిట్స్లో కానీ షేర్స్లో కానీ యూజ్ చేయకూడదు. ఓన్లీ ఏదో ఒక బిజినెస్ మాత్రం చేసుకోవాలి. ఓ, అలాగేనండి. పైగా ఆ చిట్స్ గురించి కూడా నాకు తెలీదు. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఇచ్చే ఫామ్ మీద మీరు ఫిలప్ చేసి సంతకం పెట్టండి. ఇదిగో తీసుకోండి. ఓకే, షూర్. సార్, ఏంటిది? ఓ సారీ అండి. పర్వాలేదు సార్. అది స్కిల్స్ గురించి అండి, మీరు రాయండి. పిట్టలాడిపోతోంది.
ఓకే. అడగడం మర్చిపోయాను. మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఏం పర్లేదండి, మీరు కూర్చోండి. ఓకే, పర్లేదు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సరే. టీ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంతకీ నాకు లోన్ ఎప్పుడు ఇస్తారండి? ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి మా బ్యాంక్ ఆఫీసర్తో మాట్లాడి రేపే మీకు అందేటట్టు చేస్తాను. ఆహా, రేపా? అంటే రేపే డబ్బులు ఇచ్చేస్తారా? ఎస్. రేపు రాకండి. రేపు మా ఆయన ఇంట్లో ఉంటాడు. ఊరి నుంచి మా చుట్టాలు వస్తున్నారు. మరి ఎప్పుడు రమ్మంటారు? ఎల్లుండి రండి. మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు. నేను మీకు కాల్ చేస్తాను, అప్పుడు రండి. ఓకే మేడం. ఇంతకీ ఇంట్లో మీరొక్కరే ఉన్నారు? పిల్లలు ఎవరు లేరా? లేరండి. మేమే కొంత టైం తీసుకుందామని అనుకుంటున్నామండి. అయినా మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు? నేనేదో జస్ట్ క్యాజువల్గా అడిగాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సరే అండి, నేను ఇంకా బయలుదేరుతాను. మీరు ఫోన్ చేస్తే నేను అమౌంట్తో వచ్చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. సరే, వస్తానండి. ఏంటో ఈరోజు కూడా బాగా తయారైపోయావు, ఏంటి విశేషం? ఏమీ లేదండి, ఈరోజు చిత్రాంగి పుట్టినరోజు. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. చిత్రాంగ్యా? ఆ మాట ముందే చెప్పినట్టయితే ఆఫీస్ ఎలా పెట్టేవాడి కదా. చాలండి, ఉట్టికి ఎగరలేనుడు స్వర్గానికి ఎగురుతానన్నాడంట. సరే, మళ్ళీ స్టార్ట్ చేసావా? సరే, వెళ్ళొస్తాను మరి. అర్థమైంది, ఇల్లు జాగ్రత్త నా ఒళ్ళు జాగ్రత్త, అంతే కదా? కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. వెళ్ళొస్తా, ఓకేనా? జాగ్రత్త, తలుపేసుకో. వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ చేయాలి. హలో. హలో మేడం, చెప్పండి. మీరు ఇప్పుడు వచ్చేయచ్చండి, మా ఆయన ఇంట్లో లేడు. అట్లా మేడం? ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తీసుకొస్తున్నాను మేడం. ఎస్ మేడం, డబ్బుతోనే వస్తున్నాను. ఓకేనండి, రండి, త్వరగా రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. సరే, డబ్బు తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చానండి, ఇదిగోండి, తీసుకోండి. చూసుకోండి మేడం. థ్యాంక్స్ అండి. చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాను కదా, ఏదో ఒక బిజినెస్ చేద్దారనుకున్నానండి. కానీ నాకు ఆయన ఎటువంటి సపోర్ట్ చేయలేదు. అడిగితే అన్నీ ఉన్నాయి కదా, నీకు అన్నీ ఇస్తున్నాను కదా, నీకెందుకు జాబ్ అని నన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. నా తోటి ఫ్రెండ్స్ అయితే మంచి జాబులు చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ ఉన్నారండి. నాకు ఆ కోరిక అలాగే ఉండిపోయిందండి. మీరిచ్చిన ఈ డబ్బుతో చిన్నపాటి బిజినెస్ చేసుకుంటూ నా కోరిక తీర్చుకుంటాను. మీరు కరెక్ట్ టైంకి నాకు సహాయపడ్డారు. ఓకే మేడం, ఇలాగే చాలా మందికి సాయం చేస్తూ ఉంటాం. సరే అండి, ఇంక వెళ్ళొస్తాను. అలాగేనండి. మేడం, నేను ఒక విషయం మర్చిపోయాను.
ఏంటది? రండి రండి, కూర్చుని చెప్పండి. మేడం, మీరు చూస్తే చాలా మంచివారిలాగా ఉన్నారు. నాకు ఇంకో హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఏంటండి? ఏం లేదండి, నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్సా? ఏంటవి? ఏంటంటే, మొదటిది డబ్బు తీసుకొని కట్టేయాలి. రెండోది డబ్బు కట్టాల్సిన అవసరమే లేదు. ఆ? డబ్బు కట్టాల్సిన అవసరం లేదా? అదేంటది? అదే మేడం, నేను చెప్పేది డబ్బు కట్టవలసిన అవసరమే ఉండదు. దానికి మీరు ఒక చిన్న పని చేయాల్సి వస్తుంది. ఏంటది? అదే, మీరేం అనుకోనంటే చెప్తాను. పర్లేదు, చెప్పండి. మరి అదేం లేదు, మీరు నాతో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈ డబ్బు తిరిగి కట్టవలసిన అవసరం లేదు. హే మిస్టర్, వాట్ డూ యు మీన్? అదేం లేదండి, ఇందులో బలవంతమేమీ లేదు, ఇది జస్ట్ ఆప్షన్ మాత్రమే. అయినా మీరు అలా ఎలా మాట్లాడతారండి? సారీ మేడం, నేను చెప్పాను కదా, మీ ఇష్టం, జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే. మళ్ళీ మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు కదా. అయినా కాస్త టైమే కదా, కొంత టైం స్పెండ్ చేస్తే ఈ 3 లక్షలు నీకు ఫ్రీగా వచ్చినట్టే కదా. ఒప్పుకుంటే పోలా? ఈయన చెప్పిన ఆప్షన్ కూడా బానే ఉంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? అయినా సరే, మీరిలా చెప్పి మీ పని అయ్యాక మళ్ళీ డబ్బులు కట్టమని మమ్మల్ని బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చేస్తారేమో. నో మేడం, నా పని అయ్యాక నేను మీకు ఒక ఫామ్ ఇస్తాను. అందులో క్లియర్గా అమౌంట్ క్లియర్ అయినట్టు రాసి ఉంటుంది. అందులో మీరు సంతకం పెడితే చాలు. సరే, ఆ ఫామ్ ఇవ్వండి. ఒక్క నిమిషం మీరు కూర్చోండి, ఫామ్ బయట బండ్లో ఉంది, తీసుకొస్తాను. సరే సార్. మీరు ఇక్కడ సంతకం చేయండి, నేను ఇక్కడ సంతకం పెట్టి మీకు ఇచ్చేస్తాను. అలాగే సార్. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయండి. ఫార్మాలిటీస్ అయిపోయినాయి కదా, మరి నా సంగతి? ఇక్కడొద్దు, లోపలికి వెళ్దాం. ఓకే. బాయ్ మేడం, డబ్బు జాగ్రత్త. అలాగే. అమ్మో, మా ఆయన వస్తారు. లేనిపోని ప్రాబ్లం. అయ్యక్కడి ఇయ్యక్కడి అంటారు. ఆయనకి తెలియకుండా దాచేయాలి. ఏంటి చిత్రానికి వచ్చిందా? వచ్చిందండి. నా గురించి ఏమైనా అడిగిందా? అడిగింది.
షుగర్ ఎంత ఉందని అడిగింది. 400 ఉందని చెప్పాను. ఆ? ఏంటి నా షుగర్ సంగతి చెప్పేశావా? సర్లే టీ తీసుకురా. హా, తెస్తాలే, కంగారు ఎందుకు? ఇప్పుడొచ్చారుగా, టీవీ చూస్తూ ఉండండి. సరే. నమస్కారం. నేటి వార్తలు. లోన్ పేరుతో మోసాలు, డబ్బు ఆశ చూపి మహిళలను లోపరుచుకుంటున్నారు. కొంతమంది ఆకతాయిలను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒంటరిగా ఉన్న స్త్రీలను చూసి మీకు లోన్ ఇస్తామని, ఆ డబ్బుకి వడ్డీ లేకుండా నిదానంగా కట్టవచ్చని ఫోన్ చేస్తారు. ఆ తర్వాత ఫేక్ డబ్బుని వాళ్ళకి ఇచ్చి మాతో కొంత టైం స్పెండ్ చేస్తే ఆ డబ్బు కూడా కట్టవలసిన అవసరం లేదని వాళ్ళకి ఆశ చూపి లోపరుచుకుని మోసం చేసిన ఒక యువకుడిని పట్టుకున్నారు. టీ తీసుకొస్తానండి. ఆగు, కూర్చో, నీకు విషయం చెప్పాలి. చూడు, టీవీలో వార్తలు చూసావు కదా. నువ్వు ఇంట్లో ఒకదానివే ఉంటున్నావు. ఏదైనా కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకు, అస్సలు మాట్లాడకు. చూస్తున్నావుగా మోసాలు. టీ తర్వాత ఈ లోపు నేను ఫ్రెష్ అయి వస్తాను. డిన్నర్ రెడీ చెయ్యి. ఇచ్చింది ఫేక్ మనీనా? అంత మోసపోయానా? అయ్యో, ఎంత దారుణం జరిగింది. అనవసరంగా ఏ రోజు తప్పు చేయని దాన్ని డబ్బు కాసిపడి జీవితంలో మొదటిసారి ఆయన మోసం చేశాను. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశానే. వస్తున్నానండి.